ఎక్కువ వచ్చాము, కింద నుంచి ఎక్కువ వచ్చారు, కలుపు వచ్చింది మొత్తం కూకొని ఉన్నాం ఈడ. ఈయన మా రహదారి చూపించే మా స్వామీజీ. అసలు నువ్వు కోన పుట్ట ఇంక ఇదంతా భైరవకోన లెక్కే వచ్చుద్ది. నేను పెట్టానయ్యా పేరు. భైరవకోన కొండ మీద ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా లింగాలు అన్నీ ఉన్నాయి. ఈ ఒక ఓం నమ శివాయ. ఇక్కడ పొంగల్ పెడతారు. ఇక్కడికి వచ్చి ఈ చుట్టూరు తిరిగే పుట్ట చుట్టూరు ప్రదర్శన చేసే దారి ఇది. మన వాళ్ళు ప్రదర్శన చేస్తున్నారు. స్వామి కొద్దిగా కొంచెం రాతి పుట్ట ఇది. ఈ లోయలోకి వచ్చాము. 12 చిరుసులు ఆదిశేషుడు ఉన్నాడు. ఏడా 12 చిరుసులు ఆదిశేషుడు ఉన్నాడు. ఈడ నైట్ కనుక ఒక్కళ్ళగా ఉండగలిగితే మహోన్నతమైన మహిమలు తెలుస్తుంటాయి. ఇక్కడ ఒకళ్ళ ఇంతకు ముందు అడుగులో ఉన్నట్టు స్వామి అక్కడ కింద గుడి చేసుకొని మా వాడు ఒకడు ఉన్నాడు. మరి అందులో నైట్ దాంట్లోనే ఉండేవాడు, బయటకు వచ్చేవాడు కాదులే. నైట్ దాంట్లోనే ఉండేవాడు, దాంట్లోనే ఉండి సాధన చేసుకుంటా ఉండేవాడు. వాడు అదేలా బయటికి వచ్చేవాడు కాదు. కనికల గుండం అది, కనికల గుండం అదే కనికల గుండం అది అక్కడ ఉండేది. సరే అడిగి ఇటు చూడు, మొఖం చూపి. వద్దా? మొత్తం మీద 1,01 శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ 1,00,000 లింగాలు, 101 గుండం ఉంది. ఇంకా గుండాలు కొన్ని చూపించినాను, ఇంకా చూపిస్తాను ఆ గుండాలన్నీ కూడా. పదమయ్యా, ఇది దిట్టమైన అరణ్యం. మేము 4 వచ్చాము మొత్తం. ఈయన స్వామీజీ, ఈయనకి తెలుసు ఇవన్నీ. ఆయన తీసుకొచ్చాడు మమ్మల్ని చూపించడానికి. ఇంకా ఉండయి. 101 గుండంలో నుంచి మీకు చూపించింది భైరవకోన జలపాతం ఒకటి, లింగాల పెంట ఒకటి, 2 అవి చూశారు మీరు. ఇంకో పదమయ్యి ఇక్కడి నుంచి చూస్తారు. 3 చూశారు. ఇంకొకటి అక్కడ పంచలింగాల కోన, అది ఇంకా రిలీజ్ చేయలేదు, వీడియో ఉంది. పంచలింగాల కోన అంటారు, ఊటు అంటారు, దాన్ని 2 అంటారు. మరి ఏడేందంటే ఈ ఊరు వాళ్ళకి ఊటు అంటే అర్థమైంది, పంచలింగాల కోన అంటే తెలియదు. అది సరే సరే సార్. రాతి పుట్ట మహామహిమ గల రాతి పుట్ట. రాతితో తయారైంది. మీరు చూసేది ఇప్పుడు రాతితోటే మొత్తం తయారైంది, మట్టితో కాదు. రాతి పుట్ట అని అంటారు. ఇక్కడ నైట్ ఒక్కళ్ళే నిద్ర చేస్తే ఇంకా అసాధ్యం అంటారు చాలా వరకు. ఓం నమస్తే. ఇది చుట్టుపక్కల అడవి. కొండ కింద దిగి వచ్చాం బాగా, నెల గృహలోకి. కనపడే పట్ట ఇక్కడ ఒక గుడి చేసుకొని అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉండటం లేదు, అవి పడిపోయింది ఇప్పుడు గాలివానకి. చెప్పండి స్వామి గుండం గురించి. కనికల గుండం ఇది, కనికల గుండం ఇది. అవతల లోపలికి కనికల గుండం, కనికల గుండంలో నుంచి లోపలికి సొరంగం ఉంది. సొరంగంలో ఋషులు ఉన్నారు లోపల. ఋషులు ఉన్నారు. కార్తీక మాసం వెళ్ళిపోయినాక పౌర్ణం వచ్చేది, ఫస్ట్ పౌర్ణానికి ఈశ్వరుడు బయటకు వస్తాడు, శివలింగం బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు దేవతలు వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతారు. ఆ దేవతలు వచ్చే టైంలో కనుక ఒంటరిగా కనుక ఉండగలిగితే ఒకళ్ళు మరి కొన్ని మహిమలు చూడగలుగుతారు. ఆ రోజు మాట్లాడకుండా ఉండాలి, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి చూస్తా ఉంటే కొన్ని మహిమలు అనేవి అవపడుతుంటాయి. ఇక్కడ ఉండేవాళ్ళకి, ఒంటరిగా ఉండేవాళ్ళకి.
వాళ్ళకి మంచి జరిగిద్ది. అదేరా. అది ఇక్కడ ఉన్న పవర్ అనేది అది. మరి ఏరియా అంతా అంత మహోన్నతమైన పవర్ గల ఏరియా ఇది. ఓకే. ఒంటరిగా ఉండగలిగితే దాని అంత ఇది రెండోది లేదు ఇక్కడ. సరే సార్. అది ఇదంతా మేము నలుగురు వచ్చాము. ఇక అంతా పూర్తి బాగా అడివి. ఇక్కడ భక్తులు కూడా వచ్చి అదిగో అక్కడ పూజ చేసుకున్నారు. నిన్న వచ్చి పూజ చేసి నైవేద్యం కూడా పెట్టిపోయారు. అదే అయ్యో ఎవరో కొంతమంది అందరూ కలిసి వస్తారు. ఈ గుండం చాలా లోతుంది, మామూలుగా విపరీతమైన లోతు కాదు. 20 అడుగుల పైన. 20 అడుగుల పైన ఉంది ఇంకా లోతు అక్కడ. చూసారా, ఇది మహాభయంకరమైన అడవి. ఇది పెద్ద గుండం. ఇది కూడా చాలా లోతుంది. అక్కడ ఇంకా లోపలికి ఇంకా లోతుంది. సాధకుల వరకు సాధన చేసుకోవడానికి ఇది కోన అయితే మనోళ్ళు అటుపక్క శ్రీమూ దుర్గాదేవిది కూడా సాధకులకి ఉపయోగపడేది. ఇది పెద్ద పుట్ట, భైరవ కొండ మీద. భక్తి కోసం వచ్చినప్పుడు ఇవన్నీ అనుకోకూడదు. పూజ చేస్తుండో మణి భైరవ కాడ స్వామీజీ. మొండి భైరవుడు అని పిలుస్తారు ఈయన్ని. ఇక్కడ చిన్న విగ్రహాలు 3 అందరం చూద్దాం. జలపాతం, కాకపోతే నీళ్ళు లైట్గా బారుతున్నాయి. ఇదిగో చూడండి, ఇదే జలపాతం. ఇంకా నీళ్ళు లైట్గా ఇది జలపాతం. ఏడా మేకలు ఆవులు పైకి వచ్చినప్పుడు నీళ్లు తాగుతుంటాయి. ఏడా నీళ్లు తాగుతుంటాయి. వాళ్ళు కూడా కొద్దిగా మంచినీళ్ళు తాగుతారు ఏడున్నప్పుడు. ఇది పోయే ప్రయాణికులు కూడా నీళ్లు తెచ్చుకోకపోతే ఈ నీళ్ళే తాగుతారు. అదేలే, నీళ్ళు మటుకు ఇదే విపరీతమైన అడవి. ఓం నమ శివాయ. రాతి పుట్ట అవన్నీ చూశారు కదా. ఎక్కువ నడిచి వచ్చే దారి, మళ్ళీ మనం ఎక్కబోయే దారి. కిందకి దిగి వచ్చినాం. తపస్సులు చేస్తా భగవంతుని చూడలేక మళ్ళా జన్మించి మళ్ళా జన్మలో కూడా చేస్తా ఉంటారు. ఇదే ఎంత లోయ ఉందో చూడు, ఎంత లోయ ఉందో చూడండి కరెక్ట్గా. ఇది అది ఇదంతా ఎక్కువచ్చింది ఇప్పుడు విధానంలో. ఎంత ఇది ఓకే, ఆయన వస్తున్నాడు అదే దారి. ఇప్పుడు దిగిపోయాను, ఎక్కేటప్పుడు ఇవన్నీ ఎక్కొచ్చినాయి. మళ్ళా అయితే దిగిపోయాను, ఇప్పుడు మళ్ళీ ఎక్కేటప్పుడు తీస్తున్నా. ఓం నమ శివాయ. అయ్యే విపరీతమైన కొండల మధ్యలో ఉన్నాము. ఇదే అడవి కొండ ప్రాంతం పూర్తిగా చూస్తున్నారుగా. ఇది ఓం నమ శివాయ.